కోళ్ళు గుడ్లు పెడతాయని చెప్పి కింద ఏర్పాటు చేసి వాటిలో గడ్డేసి వాటికి సేఫ్టీగా అన్నీ ఏర్పాటు చేస్తే ఆ కోళ్ళు వెళ్ళి గుడ్లు ఎక్కడ పెడుతున్నాయో చూసారా? ఇదిగో చూడండి, దేవుడు మూల చివర పెట్టింది, అది కింద పడితే పగిలిపోతును. అందుకోసం అలా నెట్ అయితే కట్టాం పడిపోకుండానే. ఇలాగే 2-3 గుడ్లు పెట్టి పగలగొట్టేసినాయి. ఇంకా అలా లాభం లేదని అయితే ఇలా చేసామన్నమాట. మా బుజ్జి కోడి పిల్లలు చూసారా, 20 డేస్ అయినాయి. ఇవి రెండుని చూపించాను కదా, అవి కొంచెం పెద్దవి అయిపోయినాయి. ఇంక ఈ గుడ్డుని అయితే తీసేద్దాము. జాగ్రత్తగా అయితే తీసేసాను పగిలిపోకుండా. ఒక గుడ్డు అయితే పగలకుండా వచ్చింది మాకు ఇన్ని రోజులకి. ఇంకా వీటిని చూసారు కదా, మేము మేత పెట్టిన చోట అయితే ఇవి తింటలేదు, ఎక్కడికెక్కడో తిన్నాయి. వీటికి భయపడి మేము పైన కూడా నెట్ కట్టేసాము. ఎగిరిపోతున్నాయండి. 10 అడుగులు ఎత్తు చుట్టూ కట్టినా సరే అంత హైట్ నుంచి కూడా ఎగిరి వెళ్ళిపోతున్నాయి బయటికి ఇవి. ఇంక ఇలా లాభం లేదని చెప్పి వల నెట్ తెచ్చి మొత్తం కట్టేసాము చుట్టూని, పైకి కూడా ఎగరకుండా సేఫ్టీ. కానీ వీటికి మేత ఎంత మేత ఇట్టినా తినట్లేదు, ఎండకో మరి ఏంటో. మా కోళ్ళు వెజిటేరియన్ అనుకుంటా, మొత్తం వెజిటబుల్స్ కట్ చేసేస్తే మాత్రం బాగా ఇష్టంగా తింటున్నాయి. అందుకే వీటి కోసం ఇలాగా కీరా దోసకాయలు, ఆనియన్స్ అలాగా మొత్తం అన్నీ తీసుకొచ్చి వెజిటబుల్స్ వేస్తుంటే బాగా తింటున్నాయి ఇష్టంగానే. వడ్లు గట్రా తింటున్నాయి కానీ గంట్లు సోళ్ళు అన్నీ పెడుతున్నాము, కానీ అవి ఎక్కువ తినట్లేదు, ఎందుకో తెలీదు. ఈ ఎండల వల్ల ఏంటో తెలీదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి చూసారా ఎంత ఇష్టంగా తింటున్నాయి.